అన్న బాత్రూమ్ బాత్రూమ్ ఏంటిదిరా కాలానుసారంగా సంక్రమించే బర్డ్ ఫ్లూ. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిరు, పూల బస్తీలు పెట్టి అక్కడికి కోతలేము. శాతవాహన కాలం నాటి బంగారు నాయన మీ జీవలో పెట్టుకో. పళ్ళలు వేసిరు, ఇడ్స్ పెట్టేసిరు గైస్. దాంట్లో ఏవైతే చేపలు పట్టాయో అవిటిని తీయనే తీయలేదు. ఇగో దీంతో విజిల్ వేస్తుందిరా, కరెక్ట్ లేదు, ఘోరంగా వస్తుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ కొన్ని రోజుల కింద మేమైతే ఒక అబాండెంట్ విలేజ్ కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వాటర్ లో మునిగి మళ్ళీ బయటకు వచ్చిన ఒక విలేజ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపెట్టినాం. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే వాటర్ లో మునిగి బయటకు వెళ్ళిన ఇంకో విలేజ్ అయితే చూపెట్టబోతున్నాం. ఆ వీడియోకు ఈ వీడియోకు డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వీడియోలో దాంట్లో ఉన్న ఇల్లు మొత్తం కూలిపోయి అవుతున్నాయి అనమాట. బట్ ఈ రోజు వెళ్ళబోయే విలేజ్ ఏదైతే ఉందో అవి మొత్తం కూలిపోకుండా ఆల్మోస్ట్ కొన్ని ఇండ్లు అయితే మనకు ఎట్లుండేనో అట్నే ఉన్నాయి, సేమ్ కూలిపోకుండా ఉన్నాయి. వాటినే ఎక్స్ప్లోర్ చేసి ఈరోజు మీకైతే చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సక్సెస్ఫుల్ గా 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఆ వాటర్ లో మునిగి బయటకు తేలిన విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, విలేజ్ వచ్చేసి ఇదే. మనం మొన్న ఎక్స్ప్లోర్ చేసిన విలేజ్ కి ఈ విలేజ్ కి చాలా అంటే చాలా తేడా ఉంది. ఆల్రెడీ సగం దూరం దాకా పోయి మళ్ళీ వచ్చినాము, నేచురల్ గా రావాలి రియాక్షన్స్ అని చెప్పేసి. ఇప్పుడు విలేజ్ లోపలికి అయితే పోతున్నాము. అసలు ఏమేమి కనిపిస్తే ఏం కథ అనేది ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా తేడా ఉంది. అది మొత్తం అన్ని కూలిపోయి ఉండే ఇల్లు, క్రేజీ ఉంది. చలో ఈ విలేజ్ దగ్గరికి రాగానే సైడ్కి అయితే ఒకటి ఇక్కడ కుంట లాంటిది ఉంది, దాని లోపల మొత్తం చేపలు అవుతున్నాయి. దీంట్లో నిండా వాటర్ ఉన్నప్పుడు కట్టిరు కావచ్చు వలలు, ఆ వలలు వాటిని ఇడిచిపెట్టి చిక్కుడు వాళ్ళు మేము కడతాం కదా చేపలు పట్టడానికి, వీటిని కట్టి పెట్టి కుక్కలు అయితే కలిసి మస్తు చేపలు ఉన్నాయి. దగ్గరలో ఉంటే పట్టుకోరు వచ్చి. ఫస్ట్ హౌస్ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ హౌస్లోకి రాగానే ఇది పెంకుటీలు, ఎందుకంటే ఇల్లు ముంగట మొత్తం పెంకలే ఉన్నాయి. సో ఇదో దీన్ని ఏమంటారా మొన్న ఎఫ్టీఆరా యూజ్ చేస్తారా? దీపం గుడ్. దీపం అనే కాదు, వేరే ఏమైనా తాళపు చేయలే అని ఉంటుంది, అలా పెట్టి తీసుకోతారా అన్నట్టు. బాగా కనబడుతున్నాయి బాబు. ఏంటి ఇది? లోపటేమో ఉంటాయి కదా శంకర్, పురుగులు ఉంటాయి. పురుగులు కాదు, గేమో ఇట్లా మన సముద్రం కషికలు బాగున్నాయి. మేము వీటిని ఎక్కువ ఎడ యూజ్ చేస్తామంటే ఏమైనా పొక్కలు పడినాం అనుకో, అలాగే మట్టి దేని యూజ్ చేస్తాము. పెద్దగా ఉంటాయి అవి, ఇవి చిన్నగా ఉన్నాయి. కషికలు కూడా పోయలే, కషికలు కూడా పోయలే. వీటిని చూసి ఆల్చిప్ప బాగా ఇది, దాని లోపల ముత్యం ఉంటది తీద్దామంటుండే. దీంట్లో తాగిపిస్తారు కదా చిన్నపిల్లలకి. ఏం తాగిపిస్తారా? చిన్నపిల్లలకి పాలు తాగిపిస్తారు. పురుగు ఏమి ఉంటుంది చూడు, మంచి రసం దాంతో పోతారు. సెంటిమెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ బోరింగ్ తీసేసారు కావచ్చు. బోరింగ్ ఉండే కావచ్చు గాయస్ వెనకట. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం అన్ని ఉడవిక్కవేరు. థమ్స్అప్ బాటిల్ ఉన్నాయి 2. చెట్లు సర్కారు తుమ్మ చెట్లు మొత్తము అన్నీ ఎండిపోయినాయి. దీంట్లో వాటర్ ఉన్నప్పుడు తెప్పలేసుకొని వద్దురో ఎట్లా వద్దురో కానీ మొత్తం మీద అన్ని చిక్కుడు వలలే కట్టి పెట్టారు చేపలు పట్టాలనుకో. చుట్టూ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్నిటికీ వలలే ఉన్నాయి. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఎట్లుందంటే వల సేమ్ టు సేమ్ అది దయ్యం లెక్కనే ఉంది. నైట్ టైం నొత్త దాని చూసి ఖచ్చితంగా భయపడతారు. ఇంకాస్త లోపలికి రాగానే మాకు ఒక ఇల్లు అయితే కనిపించింది. ఇది ఏంటిదో ఏమో, దీని ముంగడగా శంకుస్థాపన చేస్తే బండ పెడతారు కదా, సేమ్ దానిలాగానే ఒకటి గోడ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఆఫీస్ లోపలికి వెళ్దాం. ఇవేవో గినిగానే శంకాలు
మొత్తం ఘోరంగా ఉన్నాయి ఇక మొత్తం ఇక గవ్వాలు చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయో. దీంతో విజిల్ వేస్తుందిరా? ఈజీలా కరెక్ట్ లేదు, ఘోరంగా వస్తుంది. ఈడో షాప్ ఉన్నది, అన్న ఈడో షాప్ ఉంది. చేప ఎండిపోయిందా తీదాన్ని ఇదిగో పాంప్లెట్ ఎండిపోయింది. మధ్యాహ్నం లంచ్కు. ఈ గోడలు మొత్తం వాటర్లో మునిగి తేలే వరకల్లా మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో అంతా. ఇదంతా పాకురు కట్టినాయి. లోపల రా, లోపల రా. మొత్తం అంత పాకురు వంట రూమ్ హాల్ బెడ్రూమ్ జింగ అట్టకని తిరిగి వచ్చిండు. వస్తుంది కదా. ఈ ఊరు మునిగిపోకపోయి బ్యాక్ సైడ్ ఇట్లా వాటర్ ఉండేది. ఇది నిజంగా ఇల్లు అయితే ఇలా ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేద్దాం. భలే కనబడుతుంది బయటకు. ఓ గిల్లు ఒక షాప్ ఉన్నది. కింద అనుకుంటూనే వచ్చిన ఇది నాసు తినే షాప్ లెక్క ఉంది. వలలు వేసిర్రు, ఇడిచి పెట్టేసిర్రు గాయస్. దాంట్లో ఏవైతే చేపలు పట్టాయో అవిటిని తీయలేదు. ఇగో ఇది బొచ్చానా ఏంటిదిరా? ఇది నేను చెప్తావు ఏదో ముళ్ళున్నదిరా. ఇది చచ్చిపోయినా కానీ బతికే చేపగా కొన్ని రోజులు మాత్రమే అది భూమిలో వండుకొని నీళ్ళు రాగానే బతుకుతుందట. గిట్లున్నది యూట్యూబ్ షార్ట్స్ లో బాగా వచ్చు దీని గురించి. లొకేషన్ ఏదేమైనా కడకుంది. అక్కడ ఏంటో స్కూల్ లాంటిది ఉన్నది. ఒకసారి దాంట్లో వేద్దాం పని. ఇది 101% స్కూలే. అట్లా ఎందుకంటున్నా అంటే ఇక ముంగడ జెండా ఎగిరే నీకు ఉన్నది. గ్రౌండ్ కూతుంది మంచిగా. ఊరు వాటర్లో మునిగిపోయే ముందు ఇక్కడ ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నింటినీ కొట్టి అమ్మినట్టున్నారు. ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నీ కూడా కట్ చేసి ఉన్నాయి. ప్రాపర్గా ఇరిగిపోలే, వీటిని కొట్టేసారు. క్లాస్ అయితే నడవరి ప్రిన్సిపల్ గిట్ల లేవాడతాడు ఇట్లా. అంగన్వాడి కావచ్చురా, పెద్ద స్కూల్ కాదు అంగన్వాడి. అంగన్వాడికి గింతానం గ్రౌండ్ ఉండదు కదా. ఉన్నది 3 క్లాసులు ఉంటాయా స్కూల్లో? చిన్నవాడి కావచ్చు. చిన్నవాడి కావచ్చు మరి. సరే సరే సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంతరా? సైన్స్ స్క్వేర్ టీటా అంటే ఏంటంటావా? ఇది వచ్చేసి గాయ స్కూలు. వాటర్లో మునిగి తేలే వరకే మొత్తం అంత వెరైటీగా తయారైపోయినాయి. ఇవి గోడగిన ఇట్లా పాకురు పెట్టినట్టు అయినాయి. ఇంకోటి మీద స్లాబ్ మంచిగానే ఉందన్న. ఈ కానీ ఇదే నెక్స్ట్ లెవెల్. మనకి వాటర్లో మునిగి తేలిన కూలిపోలే. కిటికీలు డోర్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తీసుకుపోయారు. అంటే వేరే దగ్గర కట్టినప్పుడు యూజ్ చేయనీక మరి అమ్మనిక తెలియదు, కానీ ఎక్కడ లేవు. ఏ ఇల్లుకు లేదు, దీనికనే కాదు ఏ ఇల్లుకు లేవు. కూల్ది అవారు కూడా దాని మీకే దుంకి పారిపోతారు కావచ్చు బయటోళ్ళు, జింగనస్ ఉంటారు. ఎంట్రెన్స్ పోయినా గేట్ తీసేసారు, గేట్ కుదలేదు. మొత్తం పెంకుటిల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఊలిపోయినాయి. మనకు ఓన్లీ బిల్డింగ్స్ కొన్ని బిల్డింగ్స్ మాత్రమే మిగిలినాయి. బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ ఊలిపోయినాయి. అన్నకి మనకు పని చేస్తుందా? ఇక్కడ పడ్డా పని చేస్తుందిరా. మంచిగానే ఉన్నాయి ఇక జామ్ అయిపోయినాయి. పని చేయదు ఇక. ఎటు పోతులు అది కట్టెలు. సరే అలా పైకన పొక్కున్నట్టున్నది. అలా పడేవారు డింపిగా నీళ్ళు సొమ్మునే అలా ఒకటి. ఇది నాకు తెలిసి కంపల్సరీ సెప్టిక్ ట్యాంకే కావచ్చు. సెప్టిక్ ట్యాంక్ సంపా తెలియదు. దీన్ని చూస్తే లోపల మొత్తం చేపలు ఉన్నాయి. ఇప్పటిదాకా రోడ్ పొంటి ఆ ఇండ్ల పొంటి తిరుగుతే ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు చెట్ల మధ్యలోకి వచ్చినాక ఘోరంగా అనిపిస్తుంది. ఈ పచ్చగా ఉన్నప్పుడు మంచిగా ఉండే కావచ్చు, మొత్తం ఎండిపోయినాయి. చేప మొత్తం వదలేసి పెట్టిర్రు. ఈడ పడితే అన్ని చేపలు చిక్కిపోయి ఉన్నాయి. కనీల బాయ్ మంచిగా ఉంది. బాయిలా ఘోరంగా చేపలు ఉన్నాయి కదా, నిడిచిపెట్టలేదు. ఇల్లసం వలలు కట్టిర్రు.
అన్న గుడి ఉంది కట్టు గల్ల అవతల సైడ్ మంచిగా విగ్రహాలు మంచిగా ఉన్నాయి. చేతబాయ్ ఏదో ఉన్నది అది. ఇల్లు లోపల అంటే నాకు తెలిసి ఇంటెన్క కావచ్చు ఒక చేతబాయ్ అవుతున్నది. దీంట్లో చేపలు ఉండొచ్చు నాకు తెలిసి ఉంటాయి ఖచ్చితంగా. మేము ఇంతకుముందుకు ఎక్స్ప్లోర్ చేసిన విలేజ్లో కావచ్చు ఈ విలేజ్లో కావచ్చు ఒకటి కామన్ థింగ్ అవుతుంది. అది ఏంటి అంటే గుళ్ళు ఎక్కడున్నా సరే గుళ్ళని ఎవరు టచ్ చేయలేదు. దాని లోపల ఉన్న విగ్రహాలను మాత్రమే తీసుకుపోయారు. గుడి లోపల ఉన్న విగ్రహాలను అండ్ ధ్వజస్తంభాన్ని తీసేసినట్టున్నారు. విరిగిపోయింది ఎనుకుందా సగం అంతా. ఇంత పెద్ద పాఠకులు ఏందన్న బాగా రిచ్ మరి ఏందో కానీ మొత్తం ఇల్లు గేటు పెద్దగా ఉన్నాయి. ఇల్లు బిల్డింగ్ మంచిగా ఉంది కదా. ఇంటి ఆడ షెడ్ తెచ్చుకుంటా బిల్డింగ్ మంచిగా మీకు ఎక్కచ్చు. అది పోయేద్దాం. ఏదో దుకాణం ఉన్నట్టున్నది. మొత్తం షటర్ లాంటిది ఉండే కావచ్చు. అంతా తీసుకొని పోయారు. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళ ఈ తెప్పలు అంతేకాకుండా వాళ్ళ బట్టలు గిన అన్ని ఇన్నే పెట్టిర్రు ఈ ఇంట్లో. దీన్ని వాడుకుంటారు వాళ్ళు అట్లే స్టోర్ రూమ్ లెక్క. ఇక ఇంకా సగం ఈ ఊరు చాలా పెద్దగా ఉన్నట్టున్నది. మాకు ఇప్పటికే మేము సగం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఘోరంగా ఉంది. ఇంకా ఇక్కడ వాటర్లకు ఉన్నాయి బిల్డింగ్లు అన్నీ వాడు దాకా ఉన్నాయి. ఇంకా అటు కూడా ఉందా అన్న లెఫ్ట్ సైడ్ లో కూడా లీలియా అయినా కొద్ది అవి కూడా తేలుతాయి బయటకు. వాటర్లో మునిగిపోయేవారు కావచ్చు. ఉన్న చెట్లు మొత్తం అన్నీ ఎండిపోయినాయి. ఒక్కడిసం పచ్చి చెట్లేదు ఇలా. ఇక్కడ కూడా ఒక చేతబాయి ఉంది. ఈ విలేజ్లో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇన్ని చేతబాయిలు. దగ్గర దగ్గర ఒక 4-5 కావాలి ఇప్పటికి. ఆ సెప్టిక్ ట్యాంక్ చేతబాయి కావాలి దుంకేవు. ఈ ఇల్లు చూస్తుంటే ఘోరంగా భయం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ వచ్చి చూసిరా అనుకో మా ఇల్లు గిట్లనే అని అనుకుంటారు. మనమే ఇట్లా కొత్తగా చూసేవారికి గిట్లున్నది మనకి. ఘోరంగా భయం అవుతుంది. హాంటెడ్ ఉన్నాయి వాళ్ళ నాకు కొత్త రంగు ఇట్లా వచ్చినా కానీ భయం అవుతుంది. మనం కొత్త ఎందుకు అనిపిస్తుంది రా ఏమో ఒక్కని నేను ఇప్పుడు మీరు లేకుంటే నేను ఒక్కని ఉంటే ఎట్లా ఊహించుకుంటుండేవాడు అట్లా. ఒక్కని వీడికి కొద్దు ఇది కూడా కరెక్టే కదా. జింగాడ కనీసం కొబ్బరి చెట్లు ఉండే కొబ్బరికాయలు ఏం లేవుగా ఉన్నాయి కానీ ఎండిపోయినాయి.
గిరిక కేదవాయి గిరిక ఇడిపిలేదు అన్న బాత్రూమ్ అట్లే ఉంది. తినేదిరా బాత్రూమ్ వాడు వాడాడుగా ఎన్నడు చూడనట్టే వాడు వాడాడుగా బాత్రూమ్. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినా. ఇంతకుముందు మేము బిల్డింగ్ దగ్గర డ్రోన్ షాట్స్ తీసేటప్పుడు 2 వింత రకం చేపలు కనబడ్డాయి. అవిటికి సంబంధించిన ఫుటేజ్ అయితే కూడా ఇటువంటి చేపలు మేము ఎప్పుడు చూడలే. ఇక్కడ మొత్తం కొన్ని ఇళ్ళు అయితే వాటర్లు ఉన్నాయి. ఒకటి పెద్ద ఇల్లు ఉంది అక్కడ. దాంతోపాటు ఒక టెంపుల్ అయితే ఉంది. వాటర్లో మునిగిపోయి ఉన్నది, లేకుంటే దాని దగ్గర దాకా పోయింది, గుడి దగ్గర దాకా కానీ మునిగిపోయి ఉంది. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు గీ పిట్ట ఒకటి మోపి వేసుకుంది ఒర్రడు ఒరుతూనే ఉంది. అది పోయి ఇంకో దాన్ని తోలుకొచ్చుకుంది చింగిడి పిట్ట. మొత్తం ఇటు ఘోరంగా ఉన్నది అంతా. ఏందో ఉంది ఏందో ఏదో ఆంటాడు ఉంది ఇల్లు. అది చూద్దాం. ఓ రీసౌండ్ వస్తుంది మొత్తం. ఎవరిదో ఇల్లు మొత్తం ఘోరంగా ఉన్నది. స్లాపులో కొట్టురు మీద. ఊరు మొత్తం తిరిగినాం. ఆల్మోస్ట్ మొత్తంలా పర్ఫెక్ట్ అయిన బిల్డింగ్ ఉంది అంటే అది వచ్చేసి ఇదే. అది ఊలిపోలేదు, కిటికీలు డోర్లు తీసుకుపోయారు. అసలు ఇది ఏందో అర్థమవుతలేదు. లోపల మనకు బోర్డు ఉంది, బోర్డు తాగితే తెలుస్తుంది. మెయిన్ గేట్, చిన్న గేట్. చికెన్ సెంటర్ టైల్స్ ఉంటాయి కదా అట్లే ఉన్నావు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అట, హాస్పిటల్ మస్తు ఉంది. బందోబస్తు కట్టింది. సూది ఇచ్చేది సూది. భయపడిద్దాం మన వాళ్ళని. కొంచెం భయపడనా అండ్ పైన సైడ్ లకు మీరు గోడలు చూడొచ్చు. ఇవి ఇట్లా మారడానికి కారణం ఏంటంటే దీని నిండా నీళ్ళు నిండినాయి అన్నట్టు. అయినా ఊలిపోలే, అంత బందోబస్తు పెట్టారు. ఏంటిదిరా? కాలానుసారంగా సంక్రమించే బర్డ్ ఫ్లూ కాదే, ఇన్ఫ్లుయెంజా వ్యాధులు. అక్కడ సైడ్ నుంచి చూస్తే అంతా హాస్పిటల్ లెక్క అనిపించలే, కానీ ఇక్కడ సైడ్ సేమ్ గిఫ్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది. పిల్లర్స్ చూస్తే అవి ఇట్లా పెడదాం ఆరా అనుకున్నా. పెడదాం పేసి 7 పెడదాం. కూర్చో, వారు రెడీ పెడదామని చేసి ఆపుతాడు. నిజంగా గాయస్ మేము వచ్చిన టైము ఇది ప్రాపర్ టైమింగ్ కాదు. మేము ఎర్ర టెండలు వచ్చినాము, ఒక్క చెట్టు లేదు, మొత్తం అందరం చెమటలతో నానిపోయినాం.
ఇప్పుడు చాలా తక్కువ కానీ ఓల్డెన్ డేస్లో మా దగ్గర ఉన్న పాతిళ్ళ కాడ చూస్తాం మీ అవారు గోడలకు ఈ విధంగా సీసాలు వలగొట్టి మొత్తం సీసొక్కలు పెడుతుండే దొంగలు రాకుండా ఎక్కకుండా. బ్యాక్ సైడ్లో ఒకటి డబల్ ఫ్లోర్ బిల్డింగ్ అవుతుంది, దాంట్లో పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం మాట వచ్చినాం కానీ ఇక్కడ కొబ్బరికాయలు ఏమైనా కొట్టిరు, పూల బస్తీలు పెట్టి అక్కడికి పోతలేము ఇక. ఎంత ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది చెట్లను చూస్తుంటే. బిల్డింగ్లను చూస్తే ఇలాంటివి మనం ఎన్నడూ చూడలే కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుందిరా? నాకు ఘోరంగా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుందా? ఎందుకు? ఇంత మంచి పెద్ద ఊరిని ఇచ్చిపెట్టి పోయినందుకు వాళ్ళకు బాధ అంటే నాకు వచ్చినందుకు ఇట్లా చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఘోరంగా బాధ అనిపిస్తుంది. కొందరు అయితే వాళ్ళ జీవితం మొత్తం సంపాదించిన పైసలతో ఇల్లు కట్టుకుంటారు, మళ్ళీ మంచిగా ఉన్నాయి ఇక్కడ ఇల్లు. అన్ని పైసలు రావు, కొన్ని పైసలు వస్తాయి గవర్నమెంట్ తరఫు నుంచి, కానీ ఎంతైనా ఫీల్ ఉండదు. ఈ లొకేషన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో సినిమాలు తీస్తారు కదా ఆ లొకేషన్ లెక్క ఉంది, షూటింగ్ స్పాట్. ఇట్లున్నది షాపనే ఉమెనా పూమెన్ అంటే ఇక్కడికి మొత్తం వాటర్ ఉన్నాయి కానీ అంగన్వాడీ కావచ్చు, అంగన్వాడీ డిజైన్ లెక్కనే ఉంది సేమ్ ఆ బిల్డింగ్. సెప్టిక్ ట్యాంక్ లెక్క ఉన్నది. చెప్పిపోయింది కంప్లీట్ గుణపెంక. ఇయో కంప్లీట్ గుణపెంకలు చాలా తక్కువ కనబడతాయి. ఇది గుండ్రాటిది, ఏమైనా చూసినారా? ఇది గుండ్రాటిది చూసిన. ఏమో కవర్ రింగులో పొట్లం రా డింపిగా, ప్లాస్టిక్ కరగ వేస్ట్. గైస్ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, బట్ ఇది కూడా మనకు వాడుక లేదు లేదా మునిగిపోయింది కాబట్టి. సాడ్ న్యూస్ ఏంటి అంటే
వీళ్ళు వేసిన వలలల్లో ఒక పిట్ట అయితే పడ్డది. పాపం అది ఎంత కొట్టుకొని చచ్చిపోయిందో. ఇంతకు ఒక బొందల పిట్టలు పడితే అవిటి మేము రెస్క్యూ చేసినాము. ఇక్కడ ఎవరు చూడలేనట్టున్నారు. తిరిగి గాయ సాల్ అయింది. ఏడ నీడ లేదు. ఈ ట్యాంక్ కింద చిన్న నీడు ఉంటే ఒకది ఇంద్రా తినతుంటేనా లేకుంటే చెట్లు కోసుకవేరు కోసుకపోలే కోసి ఇన్నే వారేసిర్రు. కోసినాక గాయ ఎందుకు కోసిర్రా అన్నారు వాళ్ళు. కాయనా ఏం కాయనరా? దయ్యం కాయనా కాదు నిజంగా చెల్లి ఆర్టిస్ట్ కానివే వాచ్లేదు అది వెనక కప్పు. శాతవాహన కాలం నాటి బంగారు నాయన మీ జీవలో పెట్టుకో. ఇక అయితే మనం రాగలరా అరే ఇది వచ్చేసి గైస్ హనుమాన్లో కూడా ఉన్నట్టున్నది. ఇగో మీరు చూడొచ్చు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది కావచ్చు. ఎండలో మాత్రం మేము ఘోరంగా అయినాం. అందరం నానిపోయినాం చెమటలతో. అట్లా అవుతుంది పరిస్థితి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఇదే విలేజ్లో 24 hours క్యాంపింగ్ అయితే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.